ఆధ్వర్యంలో ఈనాటి యొక్క ఆత్మీయ సమ్మేళనం శ్రీ గౌరవనీయులు శ్రీ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి ఉమ్మడి ఏదైతే ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా అభ్యర్థిగా నిలబడడో అతని కోసం ఆత్మీయ సమ్మేళనము మనం నిర్వహించుకొని మద్దతు ప్రకటించడానికి ఒక సమావేశం నిర్వహించుకున్నాం. దీని లోపల మా పార్ట్ టైం అసోసియేషన్ నుండి మా యొక్క తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ నుండి మన అన్న గాలిరెడ్డి హర్షవర్ధన్ అన్నకి సంపూర్ణ మద్దతు ఈ వేదిక నుండి మీ అందరం ప్రకటిస్తున్నాము. ఇది ఏమైనా కూడా అన్నకు అహర్నిశలు మీ అందరం కష్టపడి ఏదున్నా ఎక్కడికి ఏ వర్క్ ఉపయోగపడినా మాకు మేము ఖచ్చితంగా అన్న గెలుపు కోసము కృషి చేసి అన్నను గెలిపించుకొని మళ్ళీ ఇదే యూనివర్సిటీ తీసుకొచ్చుకొని పెద్ద ఎత్తున సన్మానం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు దాపరికాలం లేవు, నన్ను ఉడిది ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఎన్ఎస్ఏ ఇప్పుడు పార్టీ మరి పొద్దున్న లేచి జెండా పట్టుకొని తిరుగుతాం. మళ్ళీ మనం 10 సార్లు 5 సార్లు 10 ఏళ్ళు అధికారంలోకి రావాలంటే ఇచ్చిన మాట తప్పకూడదు. మనం అనేక వాగ్దానాలు చేసినాం. యూత్ వీళ్ళంతా కూడా ఒక ఎంపవర్, వీళ్ళనే మనం నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది అవుతుంది. అన్నా మీరు నన్ను నమ్మి ఈ ఆశయంతో నాకు మద్దతు ఇస్తున్నారు. షరతులు లేకుండా స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా మీరు మద్దతు ఇస్తున్నారు. నాకు ఖచ్చితంగా ఈ 3 జిల్లాల్లో మనం ఎగిరేసే జెండా ఎగురుతుంది. ఒకవేళ నేను ఈ అంశాన్ని మీరు నాకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి నేను గెలిస్తే ఎవరు గెలిచినట్టు? మీ అంశం గెలిచినట్టు, మీ ఎజెండా గెలిచినట్టు, మీ ఆశయం గెలిచినట్టు. నేను గెలిస్తే కూడా రేపు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఒక హోదాలో పోయి అన్న ఇన్ని రోజులు నేను యూనియన్ లీడర్ను, నేను కొన్నిసార్లు చిరాకు పడి ఉండొచ్చు, కానీ ఇవాళ ఎలక్టెడ్ ఎమ్మెల్సీని ఏ సమస్యలను నేను స్పందించి పరిష్కరిస్తానని చెప్పానో ఆ సమస్యల బాధితులే నాకు ఓట్లేసి గెలిపించారు. అంటే మెజార్టీ నేను గెలిచినట్టు కాదు, ఈ సమస్యలు గెలిచినట్టు. ఈ సమస్యలను కనుక మనం పరిష్కరిస్తేనే మనల్ని తెలంగాణలో గౌరవంగా మనకు మర్యాద ఇచ్చి మళ్ళీ ఎన్నుకుంటారని చెప్పైనా సరే నేను మీ సమస్యలు పరిష్కరిస్తా. ఈ 10-15 రోజులు నన్ను వదిలిపెట్టండి. మీ స్థాయిలో నా గెలుపుకి ఏం చేయాలో అది మీరు చేయండి. పలానా వ్యక్తిని ఓటు వేపిస్తే హర్షన్నకు ఇంకొక ఓటు అదనంగా వచ్చి గెలవబోతుందని ఇందాకే మెసేజ్ వచ్చింది. 2008లో అన్న వాట్సాప్ చూసినట్టున్నాడు. నేను కష్టపడి 2008 వాళ్ళని మేనిఫెస్టోలో పెట్టించిన శ్రీనివాస్ నాయక్, ఉమామహేశ్వర్ దళిత పిల్లల్ని ఆ టైంలో గాంధీ భవన్ పిలిపించి, కేసీఆర్ 2016 జనవరి 5వ తారీఖు నాడు వరంగల్ వచ్చి ఇక్కడ 2008 వాళ్ళు ఆయన కలిస్తే వరంగల్ వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి కారులో తీసుకురామని చెప్పి హైదరాబాద్ ప్రగతి భవన్లో వాళ్ళకు రాత్రిపూట బువ్వ పెట్టి 10,000 ఇచ్చి ఎదురుగా లాడ్జ్లో ఉండి ఎల్లుండి మీరు ఆర్డర్ తీసుకుపోమని చెప్పి మాట తప్పిండు కేసీఆర్. దాన్ని నేను రేవంత్ రెడ్డికి శ్రీధరబాబుకు గుర్తు చేసి అన్నవాడు లంగ మాట తప్పిండు, మనం ఇస్తే బాగుంటుందని కోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చూపించి ఫేవర్గా ఉందని మేనిఫెస్టోలో పెట్టించి ఇవాళ ఎన్నికల టైంలో కూడా ప్రచారంలో ఉండి డాక్టర్ రాహుల్ రెడ్డి అని ఒక అడ్వకేట్ జనరల్కు సిఈసి ఎలక్షన్ కమిషన్ దగ్గర మీరు అనుమతి తీసుకుంటే ఇవ్వచ్చని సలహా ఇచ్చిన మొన్న. ఇవాళ ఆ ఫైల్ సీఎం సంతకమై కిందికి వస్తే 2008 అనే స్పెల్లింగ్ తెలియని శ్రీపాల్ రెడ్డి మెసేజ్ పెట్టింది కదా, అడగడం మీరు చూసింది. శ్రీపాల్ అన్న కృషితో 2008 వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఈ పోటీ ప్రపంచంలో అట్లుంటుంది పరిస్థితి. నేను ప్రచారంలో ఉన్నా వాడు ఆ ప్రచారం చేసుకుంటుంది, అయినా నమ్మరు. ఎందుకంటే ఇంటెలెక్చువల్ చదువుకున్న పిల్లలు ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ఒక్కసారి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి మీ కలీగ్స్ ఎవరైనా ఉంటే బేషరతుగా నాకు మద్దతు ఇవ్వమనండి. నేను అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని, పుట్టింది అగ్రవర్ణంలో ఉండొచ్చు, నేనేమో అడిగి పుట్టలే. దేవుడే నన్ను అక్కడ ఇగ్గిండు, ఆడ పడ్డా. నేను ఆ నుంచి బయట పడ్డ ప్రతి క్షణం అన్ని వర్గాల కోసం నేను కృషి చేస్తాను. మొన్న స్కూల్ ఎడ్యుకేషన్లో లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఎప్పుడు కూడా మిగులుతుండే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో కొన్ని ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత ఆపుతుండ్రి కొన్ని పోస్టులు. ఎస్సీ ఎస్టీలు నష్టపోతున్నారని వేం నరేంద్ర రెడ్డి గారి దగ్గర కూర్చొని నచ్చజెప్పి ఒప్పించి పాత జీవోలు చూపించి 1006 మందికి ఎస్సీ ఎస్టీలకు నేను సపరేట్గా అడగపతి ప్రమోషన్ ఇప్పించినటువంటి వ్యక్తిని. కాబట్టి మనం ఎక్కడున్నా సమాజంలో బతుకుతున్నాం కాబట్టి మొత్తం సమాజాన్ని ఒక యూనిట్గా తీసుకొని
అందులో ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేసే తపనతో నేను ఇప్పటిదాకా పోరాడుతూ వస్తున్నా. మీ ఓటు అనేది మీ వ్యక్తిగత సమస్య ఒకటే కాదు, సమాజంలో ఉన్నటువంటి అనేక ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల సమస్యలకు కూడా ఒక మందులా పనిచేస్తుంది. నాకు ఇంతగా అవకాశం ఇచ్చారు. నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటా, అండగా ఉంటా. ప్రభుత్వం అవసరమైతే రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కైనా సరే, మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు. అందరికీ సంతోషం. సోమవారం స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఓ సెలవు దినం కోసం ఎదురు చూస్తాం, ఓ సెకండ్ సాటర్డే కోసం ఎదురు చూస్తాం, ఓ ఫెస్టివల్ హాలిడే కోసం ఎదురు చూస్తాం, ఒక నేషనల్ హాలిడే కోసం ఎదురు చూస్తాం. కానీ పార్ట్ టైం సోదరులు మాత్రం రేపు ఆదివారం వచ్చిందంటే 3 పీరియడ్లు పోతాయి, ఓ 2000 రూపాయల జీతం. ఒకే చోట పని చేస్తాం. 3 లక్షలు 4 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఒకే చోట పని చేస్తాం. 2-3 పీరియడ్ల కోసం ఎదురు చూసే పరిస్థితి అంటే చాలా దుర్లభమైనటువంటి, ఒక మానవీయంగా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వేజెస్ అనేది ఇంపార్టెంట్. ఇవాళ మీరు పని చేస్తున్నారు, మినిమం టైం స్కేల్స్ లేదా పే స్కేల్స్ డెఫినెట్గా ఇవ్వాలి. నిజంగా చెప్తా ఉన్నా, నేను ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో ఎన్ని సమస్యలు అంటే ఆల్మోస్ట్ 100కు పైగా సమస్యలు ఉంటాయి. మీరు ఎయిడెడ్ స్కూల్ వాళ్ళ దగ్గరకు పోతే కొన్ని సమస్యలు, మోడల్ స్కూల్ వాళ్ళ దగ్గరకు పోతే కొన్ని సమస్యలు, గురుకులాల్లో 4 గురుకులాలు 5 సొసైటీల్లో రకరకాల సమస్యలు. నేను ట్రైబల్ ఏరియాకు వచ్చిన కొత్తగూడెం భద్రాద్రికి 3 రోజులు, అక్కడ ఉన్న టీచర్ల సమస్యలు వేరు, ఇంటర్మీడియట్లో వేరు, రెగ్యులర్ అయినలో పరిస్థితి వేరు, గెస్ట్ ఫ్యాకల్టీ వేరు, మా టీచర్లలో అయితే భాషా పండితులు వేరు, ఈటీలు. అమ్మమ్మ ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు. మరి ఇవన్నీ కూడా మెల్లమెల్లగా సాధిద్దాం అనేటికంటే వేగంగా సాధించుకుంటేనే కొంతమంది జీవితాలు నిర్వీర్యంగా కాపాడబడతాయి. వేగంగా సాధించుకుంటేనే కొన్ని జీవితాలు కాపాడబడతాయి. శ్రమ దోపిడీ జరగకుండా అత్యంత ప్రాధాన్యతకరంగా ఈ యొక్క పార్ట్ టైం కానీ గెస్ట్ కానీ అవుట్సోర్సింగ్ ఎంత ఘోరం. 1,62,000 మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే ముసలోళ్ళు కాదంతా, పిహెచ్డీలు, ఎంఫిల్లు, డాక్టరేట్లు, డబుల్ పీజీలు చదివిన పిల్లలే ఈరోజు యూత్ ఓ 9,000 10,000 వస్తాయని అవుట్సోర్సింగ్ ద్వారా కూడా ఏజెన్సీల ద్వారా పని చేస్తూ ఉన్నారు. 6 నెలలకు ఒకసారి జీతం. నేను బాగా ఎన్ఎస్ఐ మన పార్టీ అధికారంలో ఉంది, పాపం తగ్గుతుంది పని చేయకపోతే. 6 నెలలకు ఒకసారి జీతం, అది కూడా 2 నెలలు 3 నెలలు పోరాడితే 6 నెలల తర్వాత 2 నెలలు పోరాడితే 8 నెలలు కలుపుకుంటే 2 నెలల జీతం శాంక్షన్. తిరిగి వివిధ డిపార్ట్మెంట్లో అలసిపోతున్నారు పిల్లలు. మొహాల్లో కలలేదు యూత్. ఒక ముఖం చూసి ఎట్లుండాలి యూత్, తాజాగా తేజోవంతంగా ఉండాలి. పిల్లలు మాసిన బట్టలు తిరిగి అలసిపోయిన మొహాలు కనబడుతున్నాయి. 1,62,000 మంది మేనిఫెస్టోలో నేను శ్రీధర్ బాబు గారితో చర్చించి పెట్టిన 42 మంది ఇవాళకి తెలంగాణ వచ్చి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు దాటి 11 ఏళ్ళు అడుగు పెడుతున్నాం. పెట్టినాం ఆల్రెడీ 11 ఏళ్ళైనా 42 మంది ఏజెన్సీ. అది ఆ ఏజెన్సీ ఏమంటారు, ఏజెన్సీలు ఉంటే వాటి అధిపతులు ఎవరు తెలుసా? 29 మంది ఆంధ్రోళ్ళే. లిస్టు రాసిచ్చిన మొన్న నేను మురళి గారికి, ఆగ్నూరు మురళి గారికి, సార్ తెలంగాణ వచ్చినాక కూడా 29 ఏజెన్సీల చేతిలో 1,20,000 మంది మన పిల్లలు ఎదురు చూస్తున్నారు సార్ జీతాల కోసం. ప్రభుత్వం తన ఎదురు చూస్తలేరు, మధ్యన ఉన్న బ్రోకర్ ఏజెన్సీ తన ఎదురు చూస్తున్నారు సార్. వాడికి 15,000 మనం ఇస్తాం ఏజెన్సీకి కట్టిస్తే వాడు మన పిల్లానికి 9,000 6,000 10,000 ఇస్తున్నాడు. మధ్యన వాడు ఏజెన్సీ అని ఒక పేరున్నందుకు 5-6 వేలు తింటున్నారు. 29 మంది ఆంధ్రోళ్ళు ఈరోజు కోటాను కోట్లు ప్రతి నెల తింటున్నారు. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారితో కూడా చెప్పిన, విన్నారు ఆ రోజు. ఈరోజు వినడానికి టైం లేని పరిస్థితి. ఎంత ఘోరం. మన సొమ్ము ప్రభుత్వం 15,000 ఇస్తుంది, వాడు 9,000 ఇస్తాడు లేదా 6,000 ఇస్తాడు, మిగతా వాడు పెట్టుకుంటున్నాడు. ఒక్కడు పని చేసేది వీడు, శ్రమ వీంది, క్వాలిఫికేషన్ వీంది, అన్ని వీనివి. జస్ట్ ఏజెన్సీ అని ఒక రికగ్నైజ్డ్ లైసెన్స్తో వాళ్ళని పైసలు తింటుంది. మరి ఎన్ని కోట్ల డబ్బు ఇవాళ వాళ్ళ చేతిలో పోతుంది, ఎన్ని కోట్ల తెలంగాణ డబ్బు మన పిల్లలకు అందకుండా పోతుంది అనేది ఒక ప్రశ్నార్థకం. 10 ఏళ్ళైంది. నేను అనేక సార్లు కేసీఆర్ గవర్నమెంట్లో కొట్లాడినా, హరీష్ రావు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు చెప్పిన,
ఇవాళ మెల్లిగా మాట్లాడే ఈటల రాజేంద్ర ఉన్నప్పుడు చెప్పిన క్లోజ్ కదా నాకు, అన్న మీరు ఈ పనులు చేయండి, పిల్లలు తలుచుకుంటారు. 5,000 ఏజెన్సీ వాడు తింటున్నాడు, మీరు 15 బదులు 13 ఇవ్వండి, 2,000 మీకు మిగులుతాయి. మన పిల్లలు 9 వచ్చే బదులు 4 వచ్చి 13 వస్తాయి. ఏజెన్సీలు ఎందుకన్నా ఇవ్వాలా? గ్రామ స్థాయి వరకు విలేజ్ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు అధికారులు ఉన్నారు. ఒక గ్రామంలో ఏజెన్సీగా పనిచేసే వాళ్ళకు ఒక పంచాయత్ సెక్రటరీ జీతం ఇవ్వలేడా? కోట్ల మందికి మీరు రైతు రుణాలు చేస్తున్నారు, కోట్ల మందికి మీరు 2,000 పెన్షన్ ఇస్తున్నారు. లక్షల మందే కదా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. ఏ డిపార్ట్మెంట్లో ఎవరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అకౌంట్లో పడేస్తే వాడే ఇస్తాడు. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇవాళ మీరు కూడా డాక్టరేట్ చేసి పీజీలు చేసి నెట్లు స్లెట్లు రోస్టర్ ప్రకారం సెలెక్ట్ అయ్యి పార్ట్ టైం అని పిలుపు. నేను మేనిఫెస్టో కమిటీలో ఉన్నప్పుడు మొన్న నేను సీతారాబాద్తో చర్చించిన, అన్న వీళ్లకు యూజీసీకి సంబంధించినటువంటి 54,000 వేతనాలు ఇవ్వాలి, మినిమం బేసిక్ పే. మన ప్రభుత్వానికే సేవ చేస్తున్నారు. బాల్యం విద్యార్థి దశ యూనివర్సిటీలు చదువుకొని మీరు తక్కువ ఇందులో వచ్చి పడ్డరు. ఓ 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేస్తే రెగ్యులరైజేషన్ చేయకుంటే మినిమం టైం స్కేల్స్ ఇస్తే వాళ్ళకు ఒక భద్రత ఉంటుంది. ఇంత ఈపీఎఫ్ కట్ అవుతుంది. ఈపీఎఫ్ కట్టు కాగానే మేము కూడా ఒక ఎంప్లాయీస్ అనే ఫీల్ ఉంటుంది. దాంతోపాటు 0 to 10 lakhs మీరు చూడండి. 2023 కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ ఎలక్షన్స్లో పొందుపరచడం పార్ట్ టైం గెస్ట్ వాళ్లకు 0 to 10 lakhs వరకు ఇన్సిడెంటల్గా ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, కుటుంబ సభ్యులకు కానీ డిపెండెంట్స్ చిల్డ్రన్స్ ఆర్ పేరెంట్స్ కానీ మనకైనా ఏమైనా జరిగినా ఎమ్మెన్యే మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కావాలని మేము అందులో పొందుపరిచినాం. నేను మొన్న ఒక 2-3 నెలల కింద కూడా శ్రీధర్ బాబు గారిని కలిసినప్పుడు 317 సబ్ కమిటీ మెంబర్ కాబట్టి ఆ విషయంలో కలిసినప్పుడు ఏమనుకుంటున్నారు ఉద్యోగులు అంటే, ఏమనుకుంటలేదన్నా మనం మేనిఫెస్టోలో ఇచ్చిన ఒకటి నెరవేర్చినాం, మిగతావన్నీ పెండింగ్ పెట్టినాం. ఏంటా 1వ తారీఖున జీతాలు ఇచ్చేది మాత్రం పెట్టాం, మిగతా అన్ని పెండింగ్ పెట్టినాం. 100 రోజుల్లో అని కొన్ని ఉన్నాయి, 15 రోజుల్లో అని కొన్ని ఉన్నాయి పెండింగ్.